చూస్తే ఎవరైనా ఎద్దు అని అనుకుంటారు, ఆవు అనుకోరు. ఎందుకంటే దాని ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, దాని శరీరం వేలాడడం కానీ, దాని కడుపు దగ్గర ఒక బుల్లికి ఒక ఎద్దుకుండేటువంటి మర్మాంగం ఉన్నట్టుగా ఉన్న కారణాన్ని బట్టి మగదనుకుంటారు. కాదు, నిహామా అనేటువంటి ఆడది. ఇది డిస్క్వాలిఫై అయిపోయింది, దాన్ని ప్రక్కన పెట్టారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించి దూడలు దీని ద్వారాగా పుట్టించాలనే ప్రయత్నం. వాస్తవానికి టెక్సాస్ నుంచి ఇక్కడికి వచ్చిన కొన్ని నెలలకే చెవుల దగ్గర దానికి బ్లాక్ హెయిర్స్ వచ్చేసినాయి. అప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇది ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇంకా హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాండి. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున చాలా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని మీ అందరితో కూడా పంచుకుంటాను. వాస్తవానికి నేను ఆనందించే దానికంటే కూడా యూదులు చాలా అత్యానందభరితులై ఉన్నారు, చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషకరమైనటువంటి రీతిలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక 2 days క్రితం ఒక పోస్ట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది ఎప్పుడో చెప్పిన విషయమే. అయితే ఇది ఇప్పుడు వచ్చినటువంటి కారణాన్ని బట్టి కొంతమంది ఏదో ఆశ్చర్యపడుతున్నారు. కానీ నేను కొన్ని నెలల క్రితం ఒక విషయాన్ని చాలా గట్టిగా వాదించాను, చివరి వరకు కూడా వాదించాను. కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ మాత్రం దాన్ని తప్పు పట్టాలని, నా యొక్క మాటలను తప్పు పట్టాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఏ విధంగా కూడా దానిలో ముందుకు రాలేకపోయారు. అయితే నేను చాలా నెలల క్రితం చెప్పినటువంటి మాట ఒకవేళ వింటే ఆ విషయాల్ని ఎక్కడ కూడా తోచా తప్పిపోకుండా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా వింటే వాళ్ళందరికీ ఇది గుర్తుంటుంది. ఏమని అన్నానంటే, ఒకానొక సమయంలో యూదులు ఎర్రని పేయని బలిచ్చారు. అయితే బలి కేవలం ప్రాక్టీస్ బలి మాత్రమే అన్నట్టుగా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదు. క్లియర్గా టెక్వా అనేటువంటి ఆ ఎర్ర పెయ్య బలి ఇవ్వబడింది. అది 100% క్వాలిఫై అయినటువంటి ఆ ఎర్ర పెయ్య. ఆ బలి కార్యక్రమం దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో నేను స్వయంగా మాట్లాడాను. అవి కొన్ని కారణాలు బట్టి వాటి గురించి మాట్లాడకూడదు కనుక నేను మాట్లాడలేదని చెప్పుకొని వచ్చాను. అయితే కాదు అది కేవలం డిస్క్వాలిఫై అయినటువంటి పెయ్య అని చెప్పి మేము ఇజ్రాయెల్లో ఉన్నామని చెప్పి కొంతమంది వీడియోస్ చేశారు. కొంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళే సగం జ్ఞానంతో వాళ్ళు కూడా వీడియోలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి టెక్వా అనేటువంటి ఎర్ర పెయ్య మాత్రం ఆ 5 పెయ్యల్లో మాయమైపోయింది, అక్కడ కనబడట్లేదు. కావాలంటే వెళ్ళి చూడండి అని కూడా చెప్పుకొని వచ్చాను. అయితే ఆ చెప్పేటువంటి సందర్భంలో నేను ఒక మాట చెప్పానండి. 5 ఎర్ర పెయ్యలు ఉన్నాయి. ఒక దాని పేరు నికామా, ఒక దాని పేరు టెక్వా, ఒక దాని పేరు షిగోలా, ఒక దాని పేరు టెక్వా, ఒక దాని పేరు టికియా, ఒక దాని పేరు గ్యోలా. ఇలాగా 5 ఎర్రపేయలు ఉన్నాయని చెప్పుకొని వచ్చాను. అందులో నిహామా అనేటువంటిది ఆల్రెడీ ఎప్పుడు డిస్క్వాలిఫై అయిపోయింది, దానివల్ల ఇంకా ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆల్రెడీ అది ఒక ఎర్రపెయ్యని తన గర్భంలో మోస్తుందండి అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అది కూడా చాలామంది తప్పుపట్టారు. ఏమన్నారంటే అసలు లేనే లేదు అటువంటి దాని గర్భమేరాలు అసలు అట్లా పేర్లే ఉండవు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అయితే 2 days క్రితం స్వయంగా ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిరంతరము 3వ యెరూషలేము దేవాలయం కోసమే, అలాగే వాటి మీద కావలసినటువంటి ఎర్ర పెయ్యల కోసమే, ఆ యొక్క పరికరాల కోసం, ఉపకరణాల కోసమే నిరంతరమైనటువంటి ప్రయాసపడేటువంటి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డైరెక్ట్గా వారంతట వారే మాకు మొట్టమొదటిగా క్వాలిఫై అయినటువంటి ఒక ఎర్ర పెయ్యకి మేము పుట్టించగలిగామని చెప్పి చాలా ఆనందిస్తూ ఫోటోలు రిలీజ్ చేశారు. అయితే ముందు కూడా ఒకసారి పుట్టింది. అయితే దానికి నల్లటి వెంట్రుకలు అనేటువంటివి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా కృత్రిమ పద్ధతుల్లో, అంటే ఒక మగ ఎర్ర పెయ్య యొక్క సెమెన్ తీసి ఆ సెమెన్ని ఫిమేల్ కవులోకి ఇంజెక్ట్ చేస్తారు. అండం విడుదలైనప్పుడు దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ విధంగా కృత్రిమ పద్ధతుల్లో పుట్టినటువంటి పెయ్య, ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి పెయ్య. ఒకవేళ నేను ఆ రోజు చెప్పింది తప్పై ఉండుంటే ఇప్పుడు మరి యూదులు ఎందుకు ఆ విషయాన్ని బయట పెడతారు? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారాగా, అంటే ఒక కవ్వు ఉండాలి, ఒక పెయ్య అనేటువంటి ఆవు అనేటువంటిది లేకుండా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది జరగదు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఈ వెంట్రుకలు లేనటువంటి నిష్కలంకమైనటువంటి ఒక ఎర్ర పెయ్య ఇజ్రాయెల్ దేశంలో పుట్టడం అనేటువంటిది చాలా ఆనందించేటువంటి విషయంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి.
ఫ్యూచర్ డేస్లో కూడా అంటే ఇప్పుడు ఏదో ఎర్రపై బలి ఇచ్చేసిన తర్వాత దాంతో ఇంక మనకు పని లేదని అనుకోకండి, అస్సలే కాదు. చాలా రోజులు బలి నైవేద్యం అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. వాడు వచ్చిన తర్వాత బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడని ఉంది. దానిల ప్రకారంగా కానీ మనం చూసినట్టయితే బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడనేటువంటి మాట కనబడతా ఉంది. కాబట్టి బలి నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. 3వ దేవాలయం కట్టబడిన తర్వాత బలి నైవేద్యాలు, ఎర్రపేలు బలులు ఇవ్వడం, తర్వాత యూదులు అక్కడికి మేకలు తీసుకురావడం, గొర్రెలు తీసుకొని రావడం, పావురాలు తీసుకొని రావడం, ఇదంతా యథావిధిగా జరుగుతూ ఉంటుంది. బలులు జరుగుతూ ఉంటాయి, అక్కడ యాజకుల ధర్మాన్ని జరిగిస్తూ ఉంటారు. అంతా కూడా కామన్గా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ఆ రోజు చెప్పినటువంటి మాట నిజమని, అది ఖచ్చితమైనటువంటి విషయం నెరవేరిందని ఒకసారి మీకు రుజువుపరచడానికి మాత్రమే నేను మళ్ళీ తీసుకుని వచ్చానండి ఈ విషయాన్ని. అయితే అక్కడ మళ్ళీ కొత్తగా పుట్టడం అనేది చాలా ఆనందిస్తున్నారు. ఫ్యూచర్ డేస్లో కూడా ఇలాంటి క్లియర్ అండ్ పెర్ఫెక్ట్ రెడ్ హైఫర్స్ని కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారాగానే వాళ్ళు పుట్టించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఏదైనా వాళ్ళకి కావలసినటువంటి బూడిద అయితే దొరికేసింది. టెక్వా అనేటువంటి పెయ్యి మాత్రం బలి ఇవ్వబడింది. దాని యొక్క బూడిద వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కోసం వినియోగించడానికి కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. మిగిలిపోయినటువంటి బూడిదను కూడా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు యూజ్ చేశారంట. చాలా రకాలుగా అది రాసుకుంటే మాకు స్వస్థత వస్తుంది అన్నట్టుగా చాలా పుణ్య బూడిదగా కూడా అక్కడ భావించినటువంటి వ్యక్తులు ఉన్నారు, దాచుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది లేనిది కాదు, బలి అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, బలి అయిపోయింది. అది ఆ రోజు నేను చెప్పినటువంటి మాట కూడా నిజమని చెప్పి దేవుడు బయలుపరిచేటువంటి దినం కొన్ని రోజుల్లో మీకు తెలుస్తుంది. కృత్రిమ పద్ధతుల్లో ఒక పెయ్యికి తల్లి అవ్వబోతుందని ఆ రోజు చెప్పాను, అది ఈరోజు దేవుడు బయలుపరిచాడు. అది నిజమని చెప్పి బయలుపరిచాడు. కాబట్టి రేపు రోజున కూడా జరిగినటువంటి బలి యథార్థమైనటువంటి క్వాలిఫై అయినటువంటి బలి అని కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు నాట పలికినది ఏది కూడా నిరర్ధకం కాదు. ఎన్ని విధాలుగా ఎంతమంది రాకడికి సిద్ధపరచాలనేటువంటి ప్రయత్నాలు నేను చేస్తున్న వాటికి భంగపరిచే ఆలోచనలు వాళ్ళు ఉన్నప్పటికీ అది జరగనీయడు. ఆ రోజు చెప్పింది నెరవేరింది, కళ్ళకు కట్టేట్టుగా దేవుడు చూపించాడు. ఇంకొకటి కూడా నెరవేరబోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. చాలా 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 ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తలపెట్టబోయేటువంటి నూతన కార్యక్రమం ఏదైనా ఉందంటే ఆల్రెడీ థర్డ్ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అది ఎంతమంది చెప్పినా ఆ రోజు ఎవరు నమ్మలేదు. అది కూడా మీకు ముందు రోజుల్లో మీకు అర్థమవుతుంది. కాబట్టి అదంతా కూడా కాపీ పేస్ట్ అంతే, చాలా ఈజీగా ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోద్ది. ఇప్పుడు ఇది ఇరాన్తో జరిగినటువంటి ఒప్పందం తర్వాత ఇవన్నీ కూడా నెమ్మదిగా ప్రారంభం అవుతాయి అని చెప్పి నేనైతే నమ్ముతా ఉన్నాను, ఏదైనా కొన్ని రోజులే. అలాగే ఈ రెండో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునేటువంటి ఏకైక మాట చివరి దినాల్లో ఏదైనా ఉంటే అది కేవలం ఏలియన్స్ గురించి మాత్రమే అని చెప్పాను. ఆఖరి సూచన అండి అది. ఆకాశంలో భయోత్పాతములు పుట్టును, ఆకాశంలో సూచనలు చూస్తారని చెప్పి లోక 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా నెరవేరవలసినటువంటి ఆఖరి గుర్తు ఏదన్నా ఉందంటే ఇది ఒకటే. ఇంక ఇది నెరవేరిన తర్వాత ఇంకేం ఉండదు. ఇది ఉంది అనేటువంటి ఏలియన్స్ యొక్క జీవం ఉంది, నాన్ బయోలాజికల్ హ్యూమన్స్ అంటే మానవులు కానివారు నాన్ హ్యూమన్స్ కూడా ఉన్నారు అనేటువంటి గట్టి నమ్మకానికి ఎప్పుడైతే ప్రపంచం వస్తుందో ఆ సమయంలోనే సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. దానినే చాలా యాంటీక్రైస్ట్ కూడా ఏలియన్స్ మీదకి నెట్టేస్తాడనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అవి ఉన్నాయి అనేటువంటి అభిప్రాయానికి నెమ్మదిగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ రిలీజ్ చేసినటువంటి మూవీ అంతా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని అంతటిని చూపించాడు. అందుకే మీరు మూవీ కానీ చూసి ఉంటుంటే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ వార్ సినారియో అంతా కూడా కనబడుతుంది. మాల్స్లోకి వచ్చి ఫుడ్ అంతా కూడా పరుగులతో వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయడం, దానికంటే ముందుగా మూవీ స్టార్టింగ్ టైంలో న్యూక్లియర్ దాడికి కూడా జరిగే అవకాశం ఉందన్నట్టుగా న్యూస్ రావడం, ఇదంతా కూడా ప్రస్తుత దినాలు జరుగుతుంది. యుద్ధ వాతావరణం, ఏలియన్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ విడుదల చేయడం సినిమాలో చూపించాడు. కానీ రియల్ లైఫ్లో జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ గారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ టైంలోనే వీటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటికి రావడం, మాల్స్లోకి వెళ్ళి సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి ఫుడ్ అంతా కూడా చాలామంది కొనుక్కొని వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఈ డేస్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ డేస్కి సంబంధించిన సినిమా అది.
అయితే అది ఎక్కడి వరకు వచ్చేస్తుందంటే ఇప్పుడైతే ట్రంప్ గారి యొక్క ఆధ్వర్యంలో యూఎఫ్ఓస్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి విడుదల చేశారు ఆధారాలన్నీ. ఇది కొన్ని రోజులకు వచ్చేటప్పటికి ఈ ఏలియన్ బీయింగ్స్, ఏలియన్ క్రీచర్స్, నాన్ హ్యూమనాయిడ్స్ లేదంటే నాన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నిటినీ కూడా ఉన్నాయని, చనిపోయినటువంటి బాడీస్తో పాటుగా అవి బతుకున్నటువంటి వాటి మీద జరుగుతున్నటువంటి ల్యాబొరేటరీ ఉన్నటువంటి ఆ వాటిని కూడా స్వయంగా ఆధారాలతో పాటు బయట పెడతారు. మీరు చూస్తూ ఉండండి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్కి పనిచేస్తున్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఆ రిపోర్టు చాలా చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇజ్రాయెల్ దేశం ఒకటే ఇంకా దీని మీద గట్టిగా స్పందించలేదు. వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా డేస్ క్రితం డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది చూడండి, ఇజ్రాయెల్ దేశంలో డోమ్ ఆఫ్ ది రాక్, అదొక మసీద్. ఆ మసీదు పైకి కూడా ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చి అక్కడ ఏదో హోవర్ చేసి మళ్ళీ అది వెళ్ళిపోయినటువంటి వీడియోగ్రాఫ్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ మధ్య కాలంలో ఆకాశంలో వీటి యొక్క కదలికలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే ఈ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు విడుదల చేసినటువంటి ఆ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు వేరే గ్రహాల్లో కూడా జీవం ఉన్నది, ఆకాశంలో కూడా జీవం ఉన్నది, అది మాకు అర్థమవుతుంది, మా యొక్క పరిశోధనలో కొన్ని బయటపడుతున్నాయని చెప్పి ఇజ్రాయెల్ సైంటిస్టులు కూడా 2 days క్రితం వాటిని విడుదల చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, తర్వాత రోజుల్లో కూడా చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను. గుర్తుపెట్టుకోండి, గమనించండి, చివరి డేస్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఏలియన్స్ ఉన్నాయనేటువంటి ఒక గట్టి నమ్మకానికి వచ్చేస్తారు. లేని వార్త కాదు. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది ఫేక్ థింగ్, అది అస్సలు కానీ కాదు. యాక్చువల్గా ఉన్నాయని చెప్పి స్పష్టమైన ఆధారాలు బయటపెట్టేసిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ బ్లూ బీమ్ ఎందుకు ఉంటుంది? కొంతమంది క్రిస్టియన్ ఛానల్స్ కూడా దీన్ని తప్పుపట్టారు. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది కొట్టివేయబడుతుంది, అది కనబడకుండా పోద్ది. ఎప్పుడు తెలుసా? ఇవి ఉన్నాయనేటువంటి ఆధారాలు సుస్పష్టంగా జెన్యూన్ ఆధారాలు క్రీచర్స్తో పాటుగా, ఏలియన్ బీయింగ్స్తో పాటుగా విడుదలైనప్పుడు ఇంకా ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది ఇంకా పనిచేయదు. అవి ఉన్నాయనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు. అవి ఉన్నాయి కూడా, చాలా రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి, వాటిలో గ్రేడ్స్ ఉన్నాయని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొని వచ్చాను. ఏ పాస్టర్ గారు కూడా ఈ విధంగా మాట్లాడకపోయి ఉండుండొచ్చు, కానీ నేను మాత్రం గట్టిగా మాట్లాడాను. దర్శనాన్ని బహిరంగంగా నేను బయలుపరుచుకున్నాను, క్లియర్గా అందరికీ కూడా ప్రకటించాను. నాకు ఉన్నటువంటి దర్శనాలన్నిటినీ కూడా మీ అందరితో పంచుకున్నాను. వాటితో పాటుగా లేఖనాల్లో ఉన్నటువంటి వాటికి గూర్చినటువంటి విషయాలను కూడా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియపరిచాను. బైబిల్లో లేనిది కాదు. అందుకే ఆ స్పీల్బర్గ్ డిస్క్లోజర్ డేలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక యాక్ట్రెస్ అడుగుతుంది అక్కడ ఉన్నటువంటి నన్నని, ఏమనంటే మనకంటే సుపీరియర్ బీయింగ్స్ ఉన్నాయంటారా అని అడిగితే, ఇంత పెద్ద వ్యాస్ట్ యూనివర్స్లో ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఆవిడ మాట్లాడుతుంది. కాబట్టి ఉన్నాయి, అవి రాబోతున్నాయి, వాటన్నిటిని కూడా మనం చూడబోతున్నాం. మీరు చూస్తూ ఉండండి. కానీ మనం అనుకున్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్నట్టుగా అవి సాధు జీవులు కాదు, అవి నటిస్తున్నాయి. ఆ విధంగా అవి ఫేక్ డ్రామాని చూపిస్తున్నాయి, కానీ అవి సాధు జీవులు కాదు. ఖచ్చితంగా ఏలియన్ కాంటాక్ట్ అనేటువంటిది భూమి ఎదుర్కోబోతుంది. ఖచ్చితంగా ఏలియన్స్ అనేటువంటివి భూమి మీదకి రాబోతున్నాయి. అయితే మనం అనుకున్న విధంగా సమాధానకరమైన రీతిలో అవి రావట్లేదు. చాలా భయంకరమైన పెను ప్రమాదానికి మూలం అవ్వబోతా ఉన్నాయి. మనుషుల్ని నాశనం చేస్తాయి, మనుషుల్ని మాయం చేస్తాయి. అవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూస్తారు. భయంకరమైనటువంటి లాక్డౌన్ కూడా వస్తుంది. మీరు చూస్తుండండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జరగవలసిన నెరవేరవలసిన ఆఖరి రాకడ గుర్తు ఆకాశంలో సూచనలు. కాబట్టి నిన్న కూడా పెంటగాన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ ఆధారాలు మీరు చూసారా? ఆ ఫైల్స్ మీరు చూసారా? యూఎఫ్ఓ ఫైల్స్, ఒక ఆర్బిట్ నుంచి 4 మళ్ళీ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ విడుదలైనట్టుగా కనబడుతుంది. 3i అట్లాస్ అనేటువంటి కూడా మదర్షిప్ అని చెప్పి మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు 2026లో జరగబోయేటువంటి ఒలింపిక్స్ ఉన్నాయి కదా, ఒలింపిక్స్ ఫుట్బాల్ సంథింగ్ ఏదో సాకర్ గేమ్ తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మదర్షిప్ వచ్చేస్తుంది, వాళ్ళందరినీ కూడా ఎత్తుకుపోద్దని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది దాన్ని ఏమి మద్దతు పలకట్లేదు, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఆ టైంలో వస్తుందని అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా 2026 ఒలింపిక్స్లో మాత్రం ఏదో జరగబోతుంది అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక ఫోటోగ్రాఫ్ కూడా, ఒక యానిమేటెడ్ ఫోటోగ్రాఫ్ కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే మెన్షన్ చేశారో ఆ విధంగానే అన్నీ కూడా జరుగుతున్నట్టుగా కొంత కనబడుతూ ఉంది. అలాగే రెడ్ జాకెట్స్ వేసుకున్నటువంటి
నార్డిక్స్ ఏలియన్ బీయింగ్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఒక వార్త ఏంటంటే అండి, బ్రతుకున్నటువంటి మనుషులను కూడా అపహరించుకుని వెళ్ళిపోయినట్టుగా కొన్ని రకాలుగా వారిని అవి ఆవరించినట్టుగా కూడా కొన్ని కథనాలు కనబడుతూ ఉంటాయి. మనుషుల్లో కూడా వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఆధారాలు కూడా కనబడుతూ ఉంటాయి. ట్రంప్ గారు ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ కూడా రిలీజ్ అయ్యింది. మరి అంతవరకు అది నిజం నాకైతే తెలియదు, కానీ ఒకటైతే నిజం, ఒకటైతే మాత్రం ఖచ్చితం, ఏలియన్స్ మాత్రం మనుషులతో కాంటాక్ట్ అవ్వబోతున్నాయి. చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాటిని చూసేటువంటి సమయం ఆసనం అవుతుంది. అది కానీ నెరవేరిందంటే ఇంకా ఆలోచించేదేం లేదు. ఏ క్షణమునందైనా సరే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన మరుక్షణం అయిపోయింది అనుకున్నటువంటి నాయకుడు బయటికి రావడం, వాటిని కంట్రోల్ చేసిన తర్వాత ఎంతమందిని కూడా అపహరించుకుని మాయం చేసినటువంటి కారణం ఏలియన్స్ అని చెప్పి ప్రపంచాన్ని మోసం చేయడం. విడవబడిన వాళ్ళందరూ కూడా మహాభయంకరమైన శ్రమల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడం, ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం, ఇదంతా కూడా తర్వాత రోజులు జరుగుతుంది. ఆ టైంలో మనం ఉండం, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడేటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉంది. కనుక మరలా ఈ మాట చెప్తా ఉన్నాను. చాలా చివరికి వచ్చేసామండి, చాలా చివరి డేస్కి వచ్చేసాం. ఫైనల్ డేస్కి వచ్చేసినటువంటి తరం మంది. మనం సిద్ధపడాలి. ఆ రానై ఉన్నటువంటి పెళ్లి కుమారుని ఎదుర్కోగలిగేటువంటి బుద్ధి కలిగిన కన్యకల వలె మన జీవితాన్ని చక్కదిద్దుకున్నట్టయితే, మన జీవితాన్ని సరిచేసుకున్నట్టయితే, దివిటీలతో పరిశుద్ధాత్మని సంపూర్ణంగా నింపుకున్నటువంటి స్థితిలో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఎత్తబడతాం. కాబట్టి ప్రతి శుక్రవారం, ఆదివారం కూడా ఈ రాకడికి సంబంధించినటువంటి తిమోతికి రాసినటువంటి పత్రికలు ఉన్న గుర్తులన్నిటి మీద ధ్యానం చేస్తున్నాం. వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. దీని తర్వాత నేను ధ్యానాలు చేయబోయేది ఎవరు ఎత్తబడరు, ఎలాంటి స్వభావాలు ఎత్తబడతాయి, ఎలాంటి వ్యక్తులు ఎత్తబడతారు, ఎలాంటి వ్యక్తులు ఎత్తబడరనేటువంటి విషయం మీద కూడా అద్భుతమైనటువంటి రీతిలో నేను విశ్లేషణ చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా ఫాలో కండి. ఎందుకంటే కేవలం సిద్ధపాటు కోసమే నా యొక్క ప్రయత్నం తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు. నా యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిపోతున్నా ఏదో రకంగా నా యొక్క ప్రయత్నం మాత్రం ముందుకు వెళ్తుందంటే కేవలం మీకోసమే. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.